వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 2023 తేదీ. సమయం, పూజ విధి మరియు ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడిన ముఖ్యమైన హిందూ పండుగ. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తిరుమల తిరుపతి ఆలయంలో భక్తులు వెంకటేశ్వరునికి ప్రార్థనలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు, ఉపవాసం ఉంటారు మరియు దేవాలయాలను సందర్శిస్తారు. వారు ఆశీర్వాదం కోసం విష్ణు సహస్రనామం మరియు శ్రీ హరి స్తోత్రం పఠిస్తారు. భక్తితో వ్రతాన్ని ఆచరించడం ద్వారా వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి 2023. వైకుంఠ ఏకాదశికి హిందువులలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడింది మరియు భక్తులు ఉపవాసం పాటిస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు విష్ణువు ఆశీర్వాదం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తుల కోసం వైకుంఠ ద్వారాలు తెరవబడతాయి. ఇది దక్షిణ భారతదేశంలోని అన్ని విష్ణు దేవాలయాలలో జరుపుకునే ప్రధాన పండుగ. వైకుంఠ ఏకాదశిని మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి 11వ రోజు నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ 23, 2023న పాటించనున్నారు. వైకుంఠ ఏకాదశి 2023 తేదీ మరియు సమయం. ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ 22, 2023 8:16 ఏకాదశి తిథి ముగుస్తుంది డిసెంబర్ 23, 2023 7:11 పరానా సమయం. డిసెంబర్ 24, 2023 6:18 నుండి 6:24 వరకు. ద్వాదశి ముగింపు క్షణం డిసెంబర్ 24, 2023 6:24. వైకుంఠ ఏకాదశి 2023 ప్రాముఖ్యత. హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి గొప్ప మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పూర్తిగా విష్ణువుకు అంకితం చేయబడింది మరియు ప్రజలు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆశీర్వాదం కోసం ఈ పవిత్రమైన రోజున ప్రార్థనలు మరియు ఉపవాసాలను పాటిస్తారు. ఈ ఏకాదశిని దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ప్రధాన పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. భక్తులు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు, ఉపవాసం ఉండి ఆలయాన్ని సందర్శిస్తారు. వారు ఈ పవిత్రమైన రోజున విష్ణు సహస్రనామం, శ్రీ హరి స్తోత్రాన్ని కూడా పఠిస్తారు, విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని ఆశీర్వాదం కోరుకుంటారు. ఈ ఏకాదశి నాడు పూర్తి భక్తితో మరియు అంకితభావంతో ఉపవాసం ఉన్నవారు విష్ణువు ఆశీర్వాదం పొంది నేరుగా వైకుంఠ ధామానికి వెళతారని నమ్ముతారు. వారు విజయవంతంగా జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు. వైకుంఠ ఏకాదశి 2023 పూజ విధి. ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి. ఒక చెక్క పలకపై శ్రీ యంత్రంతో పాటు విష్ణువు విగ్రహాన్ని ఉంచండి. విష్ణువు ముందు ఒక దీపాన్ని వెలిగించి తులసి పత్రాన్ని సమర్పించండి. విష్ణు సహస్రనామం మరియు శ్రీ హరి స్తోత్రం పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవయే 108 సార్లు జపించండి. భక్తులు శ్రీకృష్ణ మహామంత్రాన్ని కూడా జపించవచ్చు. సాయంత్రం కూడా విష్ణువుకు ప్రార్థనలు చేసి భోగ్ ప్రసాదాన్ని సమర్పించాలి. పంచామృతం, ఖీర్ మరియు హల్వా వంటి ఇంట్లో తయారు చేసిన స్వీట్లను అందించండి. వైకుంఠ ఏకాదశి 2023 తరచుగా అడిగే ప్రశ్నలు. వైకుంఠ ఏకాదశి 2023 ఇప్పుడు వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు? వైకుంఠ ఏకాదశి 2023 తరచుగా అడిగే ప్రశ్నలు. వైకుంఠ ఏకాదశి 2023 ఇప్పుడు వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిథి నాడు అంటే డిసెంబర్ 23, 2023న జరుపుకోబోతోంది. వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు?
దక్షిణ భారతదేశంలో భక్తులు ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు మరియు ఈ ఉపవాసాన్ని ఆచరించిన వ్యక్తులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే మన పురాణాల్లో దాగి ఉన్న విషయాలు ఇంకా అందరికీ చేరువయ్యేలా చేయడానికి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.